హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. వంశీ తన వస్తువులను ఒక్కటి కూడా వదలకుండా అన్ని బ్యాగ్స్లో పెట్టుకొని బయలుదేరాడు. సారీ వంశీ, నేను ఇబ్బంది పెడుతున్నాను అంది శ్రావ్య. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ పెళ్లి చూపులు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు వంశీ. శ్రావ్య మనసంతా ఏదోలా అయిపోయింది. పెళ్లి చూపులను చెడగొట్టడం ఆమె ముందున్న పెద్ద టాస్క్. శ్రావ్య తల్లిదండ్రులు వచ్చారు. ఆమె ఒక్కతే వాళ్ళ సంతానం. శ్రావ్య తల్లి ఉమా, కవిత ఇద్దరు కలిసి శ్రావ్యని అందంగా అలంకరించారు. ఇప్పుడే వస్తాను అంటూ ఉమ బయటికి వెళ్ళిపోయింది. కవిత, పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలో ఏమైనా ఆలోచించావా అని అడిగింది శ్రావ్య. చించి చించి బుర్ర బేజా ఫ్రై అయింది, కానీ ఒక్క ఐడియా రాలేదు అంది కవిత. చావు కబురు చల్లగా చెప్తున్నావేంటే, ఇప్పుడు ఏం చేయాలి? శ్రావ్య కంగారు పడిపోయింది. టెన్షన్ పడకే, ఇక చాలా టైం ఉంది, ఏదో ఒకటి ఆలోచిద్దాం అంది కవిత. ఇంకెప్పుడు వాళ్ళు వచ్చేసాకనా అని శ్రావ్య అనగానే, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేశారు, శ్రావ్య రెడీగా ఉండమ్మా అని అరిచింది ఉమా. అదిగో వచ్చేసారంట. టెన్షన్గా చీర కొంగును నలిపేస్తుంది శ్రావ్య. మెల్లకన్నున్నట్లు నటించు అని సలహా ఇచ్చింది కవిత. అమ్మ నాన్నల ముందు ఎలా నటిస్తానే అంది శ్రావ్య. ప్రైవేట్గా మాట్లాడతావు కదా, అప్పుడు నటించు అంది కవిత. ఏడ్చినట్లుంది నీ ఐడియా. అప్పటి వరకు బాగుండి సడన్గా మెల్లకన్ను పెడితే తెలిసిపోదా? అవును కదా. హా, కొంటే కాలితో నడువు. అది కూడా అమ్మ నాన్నలు చూస్తారు కదా. ఒక పని చెయ్యి, నత్తిగా మాట్లాడు. అందరి ముందు మాట్లాడిస్తే దొరికిపోతాను కదా. నెక్స్ట్ పెళ్లి చూపుల్లో ఒంటరిగా కలుస్తానని చెప్పు, అప్పుడు ఏదైనా ప్లాన్ చేయొచ్చు అంది కవిత. ఈ పెళ్లి చూపులు చెడగొట్టవే తల్లి అంటే నెక్స్ట్ పెళ్లి చూపుల దాకా వెళ్తున్నావు అంటూ తల కొట్టుకుంది శ్రావ్య. నాకేం ఐడియాస్ రావట్లేదే, వంశీని అడుగుదామా అంది కవిత. వంశీనా? ఈస్ వెరీ ఇంటెలిజెంట్, మంచి ఐడియా ఇస్తాడు అని చెప్పింది కవిత. నాకు పెళ్లి చూపులు ఎందుకు ఇష్టం లేదంటే ఏం చెప్పను బేలగా అడిగింది శ్రావ్య. అబ్బాయి నచ్చలేదనో ఏదో ఒకటి చెప్పొచ్చు, ఇప్పుడు వంశీని అడగడం తప్ప మనకు వేరే దారి లేదు అని చెప్పింది కవిత. సరే అంటూ శ్రావ్య వంశీకి ఫోన్ చేసింది. హే, పెళ్లి చూపులు పెట్టుకొని నాకు ఫోన్ చేస్తున్నావేంటి ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు వంశీ అని చెప్పింది శ్రావ్య. ఎందుకు? అబ్బాయి నచ్చలేదు. అయితే ఈ విషయం మీ పేరెంట్స్కి చెప్పు, వాళ్ళు చెప్తే వినిపించుకోరు. ప్లీజ్ వంశీ, ఈ పెళ్లి చూపులు చెడిపోయేలా ఏమైనా ఐడియా ఇవ్వవా అని రిక్వెస్ట్ చేసింది శ్రావ్య. హోయ్, ఏమనుకుంటున్నావు నన్ను? పెళ్లి చెడగొట్టడాలు మా ఇంట వంట లేవు అన్నాడు వంశీ. పెళ్లి ఎవరు చెడగొట్టమంటున్నారు? పెళ్లి చూపులు చెడగొట్టు చాలు అంది శ్రావ్య. ఏంటి, వెటకారమా? రెండు ఒకే కోవలోకి వస్తాయి కదా. వెటకారం చేసే పరిస్థితిలో నేను లేను వంశీ. ప్లీజ్ త్వరగా ఏదైనా ఐడియా చెప్పు అంది రిక్వెస్ట్గా. ఐడియా చెప్తే నాకేంటి, వందిస్తా. ఏంటి? పోనీ 1000? ఏంటి? పోనీ 1,00,000 అని శ్రావ్య అనగానే, హే, ఫ్లోలో ఏం ఆఫర్ ఇస్తున్నావే అంటామని ఆపింది కవిత. వంశీ ఫక్కున నవ్వాడు. నిజంగానే లక్షిస్తావా అన్నాడు నవ్వుతూనే. అంటే అది నాకేం వద్దు, కానీ 5 మినిట్స్ టైం ఇవ్వు చాలు, ఆలోచించి చెప్తా అంటూ కాల్ కట్ చేసి 2 నిమిషాలకే ఫోన్ చేశాడు వంశీ. ఐడియా వచ్చిందా ఆత్రంగా అడిగింది శ్రావ్య. ఎస్, నువ్వేం చేస్తావంటే ఫుల్ ఫాస్ట్ అండ్ డామినేటింగ్ నేచర్ ఉన్నట్లు నటించు అని చెప్పాడు వంశీ. నటిస్తే? నటిస్తే బాబోయ్, ఈ అమ్మాయి నాకు వద్దని పారిపోతాడు. కానీ నాకు నటించడం రాదే అంది శ్రావ్య డల్గా ఫేస్ పెట్టి. ఎలాగోలా ట్రై చేయి తల్లి, ఎలాగోలా నువ్వే ఇన్స్ట్రక్షన్ ఇవ్వవా ప్లీజ్ అని అడిగింది శ్రావ్య. నేనా? ప్లీజ్ ప్లీజ్. సరే, బ్లూటూత్ పెట్టుకొని అక్కడ జరిగేది నాకు వినిపించేలా సెట్ చేయి అని చెప్పాడు వంశీ. సరే అంటూ బ్లూటూత్ని చెవిలో పెట్టుకుని జుట్టుతో కవర్ చేసుకుంది శ్రావ్య. ఉమా, కవిత శ్రావ్యని హాల్లోకి తీసుకెళ్లి పెళ్లి వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అడగాల్సిన వాడికి పర్సనల్గా మాట్లాడుకోవడానికి పెళ్లి కొడుకుని శ్రావ్య గదిలోకి పంపించారు. ఇప్పుడు ఏం చేయాలి అని శ్రావ్య వంశీని మెల్లిగా అడిగింది. ఆ మాటకి వెనక్కి తిరిగి, పిలిచారా అని అడిగాడు పెళ్లి కొడుకు. కూర్చోండి అని వినయంగా అంది శ్రావ్య. ఇలా మాట్లాడితే పెళ్లి చెడిపోవడం కాదు, ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు
అన్నాడు వంశీ. మరి ఎలా అని శ్రావ్య అడగాలనుకుంది. నువ్వేం అడగకు, గుసగుసలు వినిపిస్తే వాడికి డౌట్ వస్తుంది. నేను చెప్పినట్లు చేయి చాలు అని చెప్పాడు వంశీ. పెళ్ళికొడుకు సోఫాలో కూర్చొని శ్రావ్యని కూర్చోమన్నాడు. వాడు ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చో అని చెప్పాడు వంశీ. శ్రావ్య అలాగే చేసింది. పెళ్ళికొడుకు లైట్ తీసుకున్నాడు. ఈ విషయం వంశీకి ఎలా తెలియజేయాలో శ్రావ్యకి అర్థం కాలేదు. నాకు ఫ్రెండ్స్ తక్కువ, బయట ఎక్కువ తిరగను, నాకు ఇల్లే ప్రపంచం అని చెప్పాడు పెళ్ళికొడుకు. వాడికి ఆపోజిట్ చెప్పు అని చెప్పాడు వంశీ. నాకు ఊరంతా ఫ్రెండ్స్, నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటా, నాకు ప్రపంచమే ఇల్లు అని చెప్పింది శ్రావ్య. వావ్, నేను ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసమే చూస్తున్నా అని చెప్పాడు అతను. శ్రావ్య గతుక్కుమంది. వాడికి ఏమైనా అలవాట్లున్నాయా అని అడుగు. అలా అడిగేటప్పుడు నీ వాయిస్ ఫాస్ట్ కల్చర్ అమ్మాయిలో ఉండాలి. మీరు అని గౌరవించొద్దు, నువ్వు అని సంబోధించు అని సలహా ఇచ్చాడు వంశీ. నీకేమైనా అలవాట్లున్నాయా? వంశీ చెప్పిన వేళనే శ్రావ్య అడిగింది. పెళ్ళికొడుకు ఎక్స్ప్రెషన్లో మార్పు కనిపించింది. నాకే అలవాట్లు లేవు అని చెప్పాడతను. కానీ నాకున్నాయి. రోజుకో 2 సిగరెట్లు, ఒక పెగ్గు లేకపోతే నాకు రోజు గడవదు అని చెప్పింది శ్రావ్య. పెళ్ళికొడుకు షాక్ అయ్యాడు. వంశీ అంతకంటే ఎక్కువ షాక్ అయ్యాడు. ఏంటండి మీరు మాట్లాడుతుంది? షాక్లోనే అడిగాడు పెళ్ళికొడుకు. అంత షాక్ అవుతున్నావేంటి? ఈ కాలంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ తాగుతున్నారు, నీకు తెలీదా? తెలుసండి, కానీ మీరు అలాంటి అమ్మాయిలలో ఒకరని అనుకోలేదు అన్నాడు పెళ్ళికొడుకు. బయటికి కనిపించేలా లోపల ఒకేలా ఉండరు మనుషులు అంది శ్రావ్య. పర్వాలేదే, నాకు ప్రాంప్టింగ్ లేకపోయినా బాగానే డైలాగ్స్ విసురుతున్నావు అని మెచ్చుకున్నాడు వంశీ. మీకే ఫుడ్ ఇష్టం అని అడిగాడు అతను. ఇంత చేసినా ఇష్టాలు అడుగుతావేంట్రా అని శ్రావ్య లోపలే తిట్టుకుంటుంటే, చెప్పు, నాకు ఫిష్ అంటే పంచ ప్రాణాలని చెప్పు అని వేలాకోలం చేశాడు వంశీ. చెప్పండి, మీకే ఫుడ్ ఇష్టం అని మళ్ళీ అడిగాడు అతను. నెమలి అని చెప్పింది శ్రావ్య. ఇష్టమైన ఫుడ్ అడిగితే ఇష్టమైన పక్షి చెప్తుందేంటి పిచ్చిది అని తల కొట్టుకున్నాడు వంశీ. మీకు ఇష్టమైన పక్షి కాదండి, ఫుడ్ ఏంటని అడుగుతున్నా అని చెప్పాడు పెళ్ళికొడుకు. నేను అదే చెప్తున్నాను, నాకు ఇష్టమైన ఫుడ్ నెమలి అని చెప్పింది శ్రావ్య. పెళ్ళికొడుకేమో కానీ ఆ ఆన్సర్కి వంశీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. షాక్తో 2 చేతుల్ని నోటి మీద వేసుకున్నాడు. నెమలి మన జాతీయ పక్షి అండి, బిక్కమొహంతో చెప్పాడు పెళ్ళికొడుకు. చాలా టేస్టీగా ఉంటుందండి అంది శ్రావ్య కళ్ళు తిప్పుతూ. ఇట్స్ క్రైమ్ అండి, నాకు క్రైమ్ చేయడం అంటే ఇష్టం అండి. అమ్మో, నేను ఇక వినలేను అంటూ చైర్లో వెనక్కి వాలాడు వంశీ. మీరు జోక్ చేస్తున్నారు కదా అని అడిగాడు పెళ్ళికొడుకు. నిజం చెప్తే నమ్మవేంటి బే అని శ్రావ్య అనగానే వంశీ అదిరిపడి లేచాడు. దీన్ని నటించమంటే జీవించేస్తుందేంటి? అవును బే, ఇందాకటి నుండి చూస్తున్నా. ఏంటి నీ ప్రశ్నలు? ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు చెప్పు అంది శ్రావ్య. ఏంటో అడగండి అన్నాడతను. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హానెస్ట్గా చెప్పు అని అడిగింది శ్రావ్య. లేరండి. మరి వీళ్ళెవరండి? ఫోన్ ఆడిస్తూ అడిగింది శ్రావ్య. అమ్మాయిల భుజం మీద చెయ్యి వేసి దిగిన ఫోటోలను ఇన్స్టాలో చూసి వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి అని చెప్పాడు పెళ్ళికొడుకు. పెళ్లి తర్వాత అమ్మాయి మొహం చూసినా నేను ఒప్పుకోను. తల దించుకొని వెళ్ళాలి, తల దించుకొని రావాలి, అర్థమైందా అని హెచ్చరించినట్లంది శ్రావ్య. మీరు కూడా అలాగే వెళ్తారా అని అడిగాడు పెళ్ళికొడుకు. చచ్చిన వెళ్ళను, నాకు బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో రోజు పార్టీకి వెళ్తాను, నువ్వు కాదనొద్దు మరి. శ్రావ్య యాక్టింగ్తో వంశీకి కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు నీకెన్ని పెళ్లి చూపులయ్యాయి అని అడిగింది శ్రావ్య. దీంతో 5 అని చెప్పాడతను. ఆ 4 అమ్మాయిలకు నువ్వు నచ్చలేదా, లేక నీకే ఆ 4 అమ్మాయిలు నచ్చలేదా అని అడిగింది శ్రావ్య. నాకే వాళ్ళు నచ్చలేదు అని చెప్పాడు పెళ్ళికొడుకు. ఏం పాపం? వాళ్ళది ఫాస్ట్ కల్చర్. నీ జాతకం ఇలా ఏడ్చిందేంట్రా, నువ్వు చూసిన 5 అలాంటోళ్ళే అంది శ్రావ్య. నో, 4 అన్నాడు పెళ్ళికొడుకు. మరి ఇంకొకరు? వెరీ సాఫ్ట్, వెరీ స్వీట్, వెరీ కేరింగ్ అని చెప్పాడతను. ఎవరామే? నువ్వే. నేనా అంటూ నోరు తెచ్చింది శ్రావ్య. నీ నాటకాలిక చాలు శ్రావ్య, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు అని చెప్పాడతను. శ్రావ్య వంశీ షాక్ తిన్నారు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.